న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది కాబట్టి అందరు కూడా పార్టీ మోడ్లోకి వెళ్ళిపోవడం అండ్ ఎక్కడెక్కడ పార్టీలు చేసుకోవాలా, ఎక్కడెక్కడ రిసార్ట్స్ ఉన్నాయి ఆర్ ఎక్కడెక్కడ ఈవెంట్స్ ఉన్నాయి, అక్కడికి ఎట్లా వెళ్దాం ఏంటి అన్న ప్లాన్లో డెఫినెట్లీ అందరూ ఉండుంటారు. కానీ యాజ్ వెల్ యాజ్ ఒకవైపేమో మన ప్లాన్లు మనకుంటే ఇంకో వైపేమో పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సర్కార్ కూడా అంతే ఫోకస్డ్గా మన పైన ఒక పెద్ద నిఘా ఉంచింది. అదేంటి అంటే పూర్తిగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కమలాసన్ రెడ్డి, ఆయన పూర్తిగా నిన్న పోలీస్ అఫీషియల్స్ వాళ్ళతోని ఒక సీరియస్ మీటింగ్ కండక్ట్ చేశారు. సో కంప్లీట్లీ న్యూ ఇయర్ మీద ఒక డేగ కన్ను ఆర్ నిఘా ఉండబోతోంది. కంప్లీట్లీ అంటే ఏవైతే ఫామ్ హౌసెస్ ఉన్నాయో లేదంటే అవుట్స్కర్ట్స్లో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత సిటీలో జరుగుతున్న ఈవెంట్స్, దాని తర్వాత ఈ అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయే ఏంటి అని అంటే లిక్కర్, వీటి మీద ప్రధానంగా నిఘా ఉంచబోతోంది సర్కార్. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే పూర్తిగా ఈ 20వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి పూర్తిగా ఫోకస్డ్గా బస్సులు, రైళ్ళు యాజ్ వెల్ యాజ్ కంప్లీట్లీ ఎక్కడెక్కడైతే డౌట్ ఉంటుందో అక్కడ పూర్తిగా చెకింగ్స్ అన్నీ కూడా జరగబోతున్నాయి. ఎందుకంటే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ కూడా కనిపించకూడదు, వినిపించకూడదు. ఇక్కడ పబ్లో కానీ లేదంటే రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ కూడా వినిపించకూడదు. అండ్ తెలంగాణ కూడా డ్రగ్స్ ఫ్రీ అండ్ గంజాయి ఫ్రీ రాష్ట్రంగా ఉండాలి అని రేవంత్ రెడ్డి సర్కార్ దృఢ నిశ్చయంతో పూర్తిగా వీటి మీద నిఘా పెట్టడం, తరచుగా తనిఖీలు చేయడం, భారీ ఎత్తున పట్టుబడడం, ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం. అండ్ ఇప్పుడు ఫోకస్డ్గా అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా మాత్రం ఇంకా ఈ నిఘాని పెంచబోతున్నారు. మొన్న రీసెంట్లీ కూడా ఒక ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ దొరికిన సిచ్యువేషన్, 600 గ్రామ్స్ డ్రగ్స్ దొరికింది. సో ఇవన్నీ కూడా న్యూ ఇయర్ దగ్గరకు వస్తున్న టైంలోనే ఇట్లాంటివి పట్టుబడబోతున్నాయి. అండ్ వీళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పూర్తిగా పబ్లిక్ ట్రావెల్ చేసేటటువంటి వాటి మీదనే ఎక్కువగా ఫోకస్గా ఉండబోతున్నారు. అది ఇది అని కాదు, బట్ కంప్లీట్గా రైళ్లు కావచ్చు, బస్సులలో కావచ్చు ఎక్కువ మొత్తంగా ఈ గంజాయి కానీ లేదంటే ఈ డ్రగ్స్ కానీ తరలించే అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ అన్ఆథరైజ్డ్ లిక్కర్ ఏదైతే ఉంటుందో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ డంప్ అయ్యే అవకాశం ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి నిఘా పూర్తిగా ఉంచబోతున్నారు. సో అంత ఈజీ కాదు ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది చెప్పకనే చెప్తున్నారు. అంటే ఒకవేళ 12 తర్వాత కూడా ఈ రోడ్ల మీదకొచ్చి హంగామా చేయడం ఇదంతా కూడా ఈసారి పాసిబుల్గా కాకపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ న్యూసెన్స్ కింద పరిగణిస్తున్నారు పోలీసులు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్. సో చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే ఈ పార్టీ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా ఇవన్నీ నేను చెప్పినటువంటి ఈ గాంజా కావచ్చు లేదంటే డ్రగ్స్ కావచ్చు లేకపోతే ఈ లిక్కర్ ఏదైతే బయట ప్రాంతాల నుంచి వచ్చే లిక్కర్ కావచ్చు, పర్మిషన్ లేని లిక్కర్ కావచ్చు, ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పరిసరాల్లో ఉన్న మీ పార్టీ జోన్లో ఉంటే మాత్రం పోలీసులు ఖచ్చితంగా నిఘా ఉంచబోతున్నారు. అండ్ అంతే స్ట్రిక్ట్గా కేసులు కూడా నమోదు చేసే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. సో ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంత ఈజీ కాదు. పోలీసుల నిఘా పటిష్టంగా ఉంది కాబట్టి ఈ 20వ తారీఖు నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి వరకు పూర్తిగా ఈ నిఘా కొనసాగబోతోంది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు, అనవసరంగా ఇవన్నీ జోలికి వెళ్ళకండి. పూర్తిగా మేము చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు పార్టీ చేసుకుంటే నో ప్రాబ్లం. బట్ దీన్ని క్రాస్ చేస్తూ లైన్ని క్రాస్ చేస్తూ అన్ఆథరైజ్డ్ లిక్కర్ కావచ్చు లేదంటే ఈ గాంజాయి ఈ డ్రగ్స్ వీటన్నిటి జోలికి వెళ్తాం మాత్రం స్ట్రిక్ట్గా మేమైతే చర్యలు తీసుకోబోతున్నాం. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు పూర్తిగా రాత్రి 11 గంటలకు అంటే 31వ తారీఖు రాత్రి 11 గంటలకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఎవరైనా డ్రింక్ చేసి బయటకు వస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలే కాదు ఇంకా కూడా పీడీ యాక్ట్ కూడా మేబీ పెట్టే అవకాశం
ఉంది అనేది కూడా కొన్ని లీక్స్ అయితే అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో న్యూ ఇయర్ అయితే ఇంత స్ట్రిక్ట్గా ఉండబోతోంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పార్టీ జోన్లోకి వెళ్ళిన కావచ్చు, ఎవరైనా సరే పూర్తిగా ప్రిపేర్డ్గా వెళ్లాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఎస్పెషలీ ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఈవెంట్ని కండక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద మాత్రం ప్రత్యేక నిఘా ఉండబోతోంది ఈసారి. ఎస్పెషల్లీ వాళ్ళ కదలికపై అయితే ఎప్పటి నుంచో అంటే ఈవెంట్ పర్మిషన్స్ కావచ్చు, వాళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకున్నారు, విత్ లిక్కరా వితౌట్ లిక్కరా, అసలు ఎంతమంది కెపాసిటీ ఉంది, ఎక్కడ నిర్వహిస్తున్నారు, సెక్యూరిటీ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా పోలీసులకు స్ట్రిక్ట్గా అంటే ఏవేవైతే ఇచ్చారో ఆ ఈవెంట్లో పర్మిషన్స్ ఏవైతే తీసుకున్నారో అవే ఉన్నాయా, లేకపోతే అడిషనల్గా ఈ ఈవెంట్ మేనేజర్స్ ఏమన్నా అనాథరైజ్డ్గా ఏమన్నా డంప్ చేశారా అనేది కూడా పూర్తిగా నిఘా ఉండబోతోంది. సో ఎవరైనా సరే ఈవెంట్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ తీసుకున్నారు వీటన్నిటికీ ఇన్ఫర్మేషన్ తీసుకొని చూసిన తర్వాతనే టికెట్స్ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళాలి అని పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎస్పెషల్లీ నానక్రామ్గూడ, సింగరేణి కాలనీ, ధూల్పేట్, ఎల్బీ నగర్ యాజ్ వెల్ యాజ్ కర్మన్ ఘాట్, గోల్కొండ, పుప్పాలగూడ, మణికొండ, రామకృష్ణ కాలనీ వంటి ప్రాంతాల్లో మాత్రం ఒక ప్రత్యేక నిఘా ఉండబోతోంది. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేక నిఘా ఉండబోతోంది. యాజ్ వెల్ యాజ్ వాళ్ళ పర్మిషన్స్ ఏంటి, దానికి అనుగుణంగానే మరి పూర్తిగా అకామిడేషన్ ఉందా, పార్కింగ్ వ్యవస్థ ఉందా, ఇవన్నీ కూడా చూడబోతున్నారు పోలీస్ శాఖ. అండ్ ఈ ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని ఈవెంట్ కండక్ట్ చేయాలి. ఏదైనా సరే వయలేషన్ చేస్తే మాత్రం అప్పటికప్పుడే మేబీ ఆ ఈవెంట్ని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉండబోతోంది. సో ఈవెంట్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఈవెంట్ కండక్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వెళ్లాల్సిందిగా ఆర్ ఈ నియమ నిబంధనలు పాటించాల్సిందిగా అయితే పోలీసులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈసారి మాత్రం న్యూ ఇయర్ వేడుకలు ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో, చేసుకోవాలని అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా కొంత పోలీస్ శాఖ ఏవైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుందో ఆర్ నియమ నిబంధనలు ఏం పెట్టిందో అవన్నీ తెలుసుకుంటూ పార్టీ చేసుకోవాల్సిందిగా అయితే పోలీస్ శాఖ సూచిస్తోంది.